బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న కూటమి పాలకులు కానీ మాట మాట్లాడితే ఈరోజు అభివృద్ధి సంక్షేమం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అలానే అచ్చేదిన్నని చెప్పేసి పదే పదే పలుకుతా ఉన్నారు. మనం ఈ సభల సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఈరోజు అచ్చేదిన్ అనేది ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూస్తే మొత్తం ఈ 78 సంవత్సరాల స్వాతంత్రంలో స్వాతంత్ర ఫలాలు ఎవరికి చేరిని అనేది ఈ పాలకులు మనం కనుక పరిశీలన చేస్తే దాదాపు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న సంపదలో 40% సంపద 1% ప్రజానీకం దగ్గర చేర్చారు. అంటే అచ్చేదినంటే పెట్టుబడిదారులు కార్పొరేట్లా అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఈరోజు అచ్చేదినంటే పెట్టుబడిదారులు కార్పొరేట్లకు కాదు, ఈరోజు నిజంగా పనిచేసే శ్రామికులకి అచ్చేదిన్ కావాలి అని చెప్పేసి ఈరోజు సిఐటి అడుగుతా ఉంది. అందుకనే ఈరోజు పని చేస్తున్న చోట, సంపద సృష్టిస్తున్న చోట, ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్న చోట ఈరోజు ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ రంగాన్ని అంతా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. మొత్తం కాంట్రాక్టీకరణ పేరుతోటి ఎటువంటి భద్రత లేకుండా ఉపాధి అవకాశాలు మొత్తం తగ్గిపోతా ఉన్నాయి. కాంట్రాక్టు, కంటింజెంట్, అవుట్ సోర్సింగ్ పేరుతోటి పర్మనెంట్ అనే మాట ఈరోజు ఈ పాలకులు మర్చిపోయారు. ఈరోజు ప్రభుత్వం ప్రైవేటు ఒకే పని చేసిన సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి ఒకవైపు సుప్రీంకోర్టు రాజ్యాంగం ఘోషిస్తున్న అనేక తీర్పులు చెబుతున్నప్పటికీ ఈ పాలకులు పట్టుట్లా ఒకే పని చేసే వాళ్ళకి కనీసం పర్మనెంట్ లో 70,000 లక్ష రూపాయలు వస్తే అదే పని చేసే కాంట్రాక్ట్ కార్మికులకి ఈరోజు 10,000 12,000 ఇస్తా ఉన్నారు. అంటే ఈరోజు కార్మికులు ఉద్యోగుల శ్రమను ఎటువంటి భద్రత లేకుండా కారు చౌకగా దోచుకోవడానికి ఈ పాలకులు అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. దీనికి రాబోయే కాలంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇదో సమాజంలో సంపద సృష్టిస్తున్న స్కీమ్ వర్కర్లు చాలా మంది ఉన్నారు. ఎంత అన్యాయం అంటే ఒకవైపు ఏమో సంపద పెరిగిపోతా ఉంది, రెండో వైపు ఇప్పటికీ 17% మంది పిల్లలు రక్తహీనతతో బాధపడతా ఉన్నారు, ఎదుగుదల లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రతిరోజు కనీసం తినడానికి తిండి లేకుండా 8 లక్షల మంది పిల్లలు చనిపోతా ఉన్నారు. ఇటువంటి పేదలకి ఆహారము, ఆరోగ్యము, విద్య అందిస్తున్న స్కీమ్ వర్కర్లను కూడా ఈ పాలకులు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. నిర్లక్ష్యం చేయటమే కాదు, దాదాపు 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఈ భారతదేశంలో 1 కోటి మంది మహిళలు ఉన్నారు. వాళ్ళని కనీసం కార్మికులుగా గుర్తించట్లా. అయ్యా కార్మికులుగా గుర్తించండి అని చెప్పేసి 2013లో ILC చేసింది. కనీస వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం చేసింది. ప్రతి కార్మికుడికి PF, ESI అమలు చేయాలి అని చెప్పేసి నిర్ణయం చేశారు. కానీ వాటిని గురించి మాత్రం ఈ పాలకులు పట్టట్లేదు. కనీసం ILO సిఫారసులు గుట్ట తాకలేశారు. ఈయన గుజరాత్ రోజు మోడల్ అని చెప్పేసి అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మరి రోల్ మోడల్ గా ఉన్న గుజరాత్ లో ఈరోజు హైకోర్టు కనీస వేతనాలు, కనీసం కార్మికుడు బతకాలంటే 3 పూట్ల పౌష్టికాహారం తినాలంటే, వాళ్ళ పిల్లల్ని ఆరోగ్యంగా పెంచుకోవాలంటే 24,800 ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. మరి అంత రోల్ మోడల్ ఉన్న గుజరాత్ అన్నారు రోల్ మోడల్ గా తీసుకొని ఈ పాలకులు కనీస వేతనాలు అమలు చేయాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు వామపక్ష ప్రభుత్వాలుగా ఉన్న చోట కేరళ చాలా చిన్న రాష్ట్రమే,
ప్రత్యామ్నాయ విధానాలు అవలంబిస్తా ఉంది. ఒకవైపు పేదరికం అన్ని రాష్ట్రాల్లో పెరుగుతూ ఉంటే అతి తీవ్రత పేదరికం లేని రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రం ఈ రోజు కేరళ రాష్ట్రాన్ని మొన్న నీతి ఆయోగ్ ప్రకటించింది అంటే ఇది వామపక్షాల ప్రాధాన్యతను మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈరోజు అందరం చెప్తా ఉన్నాం లేబర్ కోడ్ల ప్రమాదాన్ని. లేబర్ కోడ్లు మేము అమలు చెయ్యము అని చెప్పేసి ఈరోజు కేరళ రాష్ట్రం ప్రకటన చేసింది. అంతేకాదు విద్యలో వైద్యంలో ప్రత్యేకంగా ఈరోజు కేరళ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేస్తా ఉంది. ఇటువంటి